నమస్కారం. ఈరోజు మనం జోనథన్ హైట్ రాసిన ది యాంగ్జైటీ జనరేషన్ పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా గత దశాబ్దంలో పిల్లల బాల్యం ఎలా మారిపోయింది, ఫోన్లు, సోషల్ మీడియా వాళ్ల జీవితాల్లోకి ఎలా వచ్చాయి, వాటి ప్రభావం ఏంటి, దీనిపై కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును. ముఖ్యంగా పుస్తకంలో 5వ అధ్యాయం ది గ్రేట్ రీవైరింగ్ అంటారు కదా. అవును, గ్రేట్ రీవైరింగ్. దాని ఆధారంగా అంటే 2010ల తర్వాత వచ్చిన ఆ పెద్ద మార్పు, దాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లల బాల్యం ఒక రకంగా ఫోన్తో ముడిపడిన బాల్యంగా మారిపోయింది. దీనివల్ల హైట్ చెప్పినట్టు 4 ముఖ్యమైన సమస్యలొచ్చాయి. వాటి గురించే ఈరోజు మన చర్చ. అసలు ఈ మార్పు ఎలా మొదలైంది అంటే 2007లో ఐఫోన్, ఆ తర్వాత యాప్ స్టోర్. ఫోన్ కేవలం ఒక పరికరం కాదు, మన అటెన్షన్ కోసం పోటీపడే ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది కదా. సరిగ్గా అదే టైంలో, అంటే దాదాపు 2010 నుంచి 2015 మధ్య టీనేజర్లలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. 2015 వచ్చేసరికి అమెరికాలో 70% మంది టీనేజర్ల దగ్గర స్మార్ట్ ఫోన్లున్నాయి. స్మార్ట్ ఫోన్లే కాదు, ఇంటర్నెట్ ఉన్న ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోల్స్ అన్నీ కలిపి చూడాలి. అంతర్జాలం వాళ్ల జీవితాల్లో సెంటర్ పాయింట్కి వచ్చింది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, అదే సమయంలో సోషల్ మీడియా కూడా దాని స్వరూపమే మారిపోయింది. మొదట్లో ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి, అంటే నెట్వర్కింగ్ కోసం ఉండేది. అవును, కనెక్ట్ అవ్వడానికి. కానీ 2010 తర్వాత ఈ లైక్ బటన్లు, రీట్వీట్లు, అల్గారిథమ్స్, ఫ్రంట్ కెమెరాలు ఇవన్నీ వచ్చాక అదొక ప్రదర్శన వేదికగా మారింది. అంటే తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి, చూపించుకోవడానికి వాడుతున్నారు. కరెక్ట్. ఈ మొత్తం మార్పులో వచ్చిన మొదటి పెద్ద నష్టం హైట్ చెప్పేది. సామాజిక లేమి, అంటే నిజ జీవితంలో సోషల్ ఇంటరాక్షన్స్ తగ్గిపోవడం. నిజమే. దానికి తగ్గట్టి డేటా కూడా ఉంది. హైడెట్ పుస్తకంలో ఫిగర్ 5.1 15 నుంచి 24 ఏళ్ల యువత స్నేహితులతో ఫేస్ టు ఫేస్ గడిపే సమయం తగ్గిపోయిందా? బాగా తగ్గిపోయింది. 2010 తర్వాత. ఇది కోవిడ్కి ముందే జరిగిన మార్పు. అంటే స్మార్ట్ఫోన్లు వచ్చాక వాళ్లు తెలియకుండానే ఒక రకమైన సామాజిక దూరం పాటించడం మొదలుపెట్టారన్నమాట. అవును, ఎందుకంటే ఆన్లైన్లో చాట్ చేయడం వేరు, నిజంగా కలిసి ఆడుకోవడం, మాట్లాడుకోవడం వేరు. ఆ ముఖాముఖి సంభాషణలో ఉండే నాన్ వర్బల్ క్యూస్, ఆ బాడీ లాంగ్వేజ్, అదంతా ఆన్లైన్లో మిస్ అవుతుంది కదా. అంతేకాదు, కలిసి ఉన్నప్పుడు కూడా ఫోన్లలో మునిగిపోవడం, ఫబింగ్ అంటారు కదా దీన్ని. ఫబింగ్, అవును. పక్కన వాళ్లని పట్టించుకోకుండా ఫోన్ చూడటం, దీనివల్ల బంధం క్వాలిటీ కూడా దెబ్బతింటోంది. ఒక సర్వేలో 68% పేరెంట్స్ ఒప్పుకున్నారట, పిల్లలతో ఉన్నప్పుడు ఫోన్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నామని. ఇది చాలా సీరియస్ విషయం. ఇది మొదటి సమస్య అయితే, రెండోది నిద్రలేమి. అవును, నిద్ర. టీనేజర్లకు తెలుసు కదా, రోజుకు కనీసం 8-9 గంటల నిద్ర కావాలి. కాని చూస్తే 2013 తర్వాత చూస్తే 7 గంటల కన్నా తక్కువ నిద్రపోయే టీనేజర్ల సంఖ్య బాగా పెరిగింది. ఆ పుస్తకంలో ఫిగర్ 5.2లో ఈ డేటా ఉంది. దీనికి ఫోన్ వాడకానికి ఖచ్చితంగా లింక్ కనిపిస్తోంది. అబ్జల్యూట్లీ. చాలా స్టడీస్ దీన్నే చెప్తున్నాయి. ఎక్కువసేపు సోషల్ మీడియా వాడే పిల్లలు వాళ్ల నిద్ర దెబ్బతింటోంది. రాత్రిపూట స్క్రీన్ టైం తగ్గించుకుంటే నిద్ర బెటర్ అవుతుందని కూడా ప్రయోగాలు చూపించాయి. నెట్ఫ్లిక్స్ సీఈఓ ఒకసారన్నారట గదా, మేము నిద్రతో పోటీ పడుతున్నామని. సరిగ్గా. అందులో ఆశ్చర్యం లేదు. ఏబిసిడి అని ఒక పెద్ద స్టడీ జరిగింది. దాని ప్రకారం నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ముఖ్యంగా అమ్మాయిలలో డిప్రెషన్, యాంగ్జైటీ ఇంకా ప్రవర్తనా సమస్యలు పెరిగే అవకాశం ఉందని తేలింది. టీచర్కు రోజుకు 192 నోటిఫికేషన్లొస్తున్నాయట. అంటే దాదాపు ప్రతి 5 నిమిషాలకొకటి. 192? అబ్బా! అవును. విలియం జేమ్స్ చెప్పినట్టు ఏకాగ్రత అంటే కొన్నింటిని వదిలేసి ఒకదానిపై దృష్టి పెట్టడం. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నికోలస్ కార్ అన్నట్టు మనం స్కూబా డైవర్లాగా లోతుగా ఆలోచించడం మానేసి జెట్ స్కీలాగా పైపైన తేలియాడుతున్నాం. ఇది టీనేజర్లకు మరీ కష్టం. ఎందుకంటే వాళ్ల బ్రెయిన్లో ఆ ఫ్రంటల్ కోర్టెక్స్, అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకునే భాగం ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు. దాంతో వాళ్ళు డిస్ట్రాక్షన్స్ని ఆపలేరు. అవును. బ్రెయిన్ డ్రెయిన్ అని ఒక స్టడీ ఉంది. దాని ప్రకారం ఫోన్ చేతిలో లేకపోయినా పక్కనే ఉంటే చాలు, మన కాగ్నిటివ్ ఎబిలిటీ తగ్గిపోతుందట. అదే పనిగా మీడియా మల్టీటాస్కింగ్ చేయడం, ప్రాబ్లమాటిక్ సోషల్ మీడియా వాడకం, ఇవి ఏడీహెచ్డీ లక్షణాలను పెంచుతున్నాయని కూడా రీసెర్చ్ చెప్తోంది. ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు,
అమ్మాయిలలో ఇది ఎక్కువ. హ్మ్, ఇది వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే ప్లానింగ్, ఫోకస్, సెల్ఫ్ కంట్రోల్ లాంటివి. వాటి డెవలప్మెంట్కి అడ్డంకి అనమాట. ఇక నాలుగోది బహుశా అన్నిటికన్నా భయంకరమైనది వ్యసనం, అడిక్షన్. వ్యసనం. హైట్ తన 6 ఏళ్ల కూతురు గురించి చెప్పారు. ఆ పాప ఐప్యాడ్కి అతుక్కుపోయి, నాన్నా నేను దీన్నుంచి కళ్ళు తిప్పలేకపోతున్నాను, తీసేయగలరా ప్లీజ్ అని అడిగిందట. వింటుంటేనే కదా చాలా బాధాకరం. థారండైక్ పిల్లి ప్రయోగంలాగా అన్నమాట. ఆనందాన్నిచ్చే పనులు మన బ్రెయిన్లో ఒక బలమైన దారిని క్రియేట్ చేస్తాయి. అవును, ఆ దారి స్మూత్ అయిపోతుంది. సరిగ్గా. ఇక్కడ డోపమైన్ రోల్ చాలా ముఖ్యం. అది కేవలం ప్లెజర్ మాత్రమే కాదు, వాంటింగ్ అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే బలమైన కోరికను క్రేవింగ్ కలిగిస్తుంది. మనం బంగాళదుంప చిప్స్ తినడం ఆపలేకపోవడంలాగా. హ్మ్, బీజే ఫాగ్ లాంటి వాళ్లు చెప్పిన పర్స్వేసివ్ టెక్నాలజీని వాడి యాప్ డిజైనర్లు మనల్ని హుక్ చేయడానికి, మన ప్రవర్తనను మార్చడానికి రకరకాల టెక్నిక్స్ వాడుతున్నారు. చాలా వరకు ఇది స్లాట్ మెషీన్ డిజైన్ని పోలి ఉంటుంది. స్లాట్ మెషీన్ లాగానా? అవును, ఇది కేవలం అడిక్ట్స్నే కాదు, నార్మల్ యూజర్ల కోరికలను కూడా హైజాక్ చేస్తోంది. అది ఒక బిహేవియరల్ అడిక్షన్ లూప్లోకి లాగేస్తోంది. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ గ్రేట్ రీవైరింగ్ లేదా ఫోన్లతో పెనవేసుకుపోయిన బాల్యం వల్ల 4 ప్రధాన సమస్యలున్నాయి. 1 సామాజికంగా దూరమవడం, 2 నిద్రలేమి, 3 ఏకాగ్రత లోపించడం, 4 వ్యసనం. ఇవన్నీ కలిసి యువత మానసిక ఆరోగ్యం మీద పెద్ద దెబ్బ కొడుతున్నాయని హైట్ వాదన. ముగింపుగా ఒక్క విషయం. హెన్రీ డేవిడ్ థోరో ఒక మాట అన్నారు. ఒక వస్తువు యొక్క నిజమైన ఖరీదు దానికోసం మనం వదులుకుంటున్న మన జీవితం. ఈ డిజిటల్ ప్రపంచంలో నిరంతరం మునిగిపోవటం కోసం మన పిల్లలు వాళ్ల ఎదుగుదలకు అవసరమైన జీవితంలోని ఏ అమూల్యమైన భాగాలను కోల్పోతున్నారు. వాళ్ల మెదడులో ఈ కొత్త మార్గాలు ఇంత బలంగా ఏర్పడ్డాక లాంగ్ టర్మ్లో మనం చెల్లించబోయే అసలు ఖరీదు ఎంత? ఇది మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.